హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహేమియా. వెల్కమ్ టు ద టెక్నోస్పింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో Xiaomi 11T Pro అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఇది మనకి రీసెంట్గా అమెజాన్ సేల్స్లో ఆఫర్స్ అనేవి కలుపుకొని 28,999 రూపాయలకి అయితే వచ్చింది. అంటే 29,000 రూపాయలకి అయితే వచ్చింది. సో ఒకవేళ మీరు కానీ 29,000 రూపీస్కి ఈ ఫోన్ కొనుంటే మాత్రం చాలా మంచి చాయిస్. అండ్ 30Kలో అప్కమింగ్ ఇంకా ముందు రాబోయే సేల్స్లో అయినా కానీ 30,000 రూపాయల లోపు ఈ ఫోన్ మీరు కొంటే మాత్రం చాలా మంచి చాయిస్ అవుతుంది. దీంట్లో మీకు ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో డిస్ప్లే కానీ కెమెరాస్ కానీ ఎవ్రీథింగ్ 30,000 రూపీస్కి ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. 40,000 రూపీస్ దగ్గర సజెస్ట్ చేయాలంటే కొద్దిగా ఆలోచించాలేమో కానీ 32,000 31,000 ఆ ప్రైస్ కేటగిరీ దగ్గర అయితే మాత్రం నో డౌట్ ఇది ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అండ్ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షార్ట్ అన్బాక్సింగ్ అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్లో కంటెంట్స్ వచ్చేసరికి మీకు ఒక ట్రాన్స్పరెంట్ క్లియర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత ఫోన్ ఉంటుంది అండ్ 120W ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు USB Type-C కేబుల్ ఒకటి ఉంటుంది. అండ్ దాంతోపాటు Type-C to 3.5mm డాంగిల్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. డాంగిల్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. అండ్ దాని తర్వాత కొంత పేపర్ వర్క్ అయితే ఉంటుంది. సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఇక ఫోన్ చూసామంటే ఇదిగోండి ఫోన్, ఇది సెలెస్టియల్ బ్లూ కలర్. సో ఈ కలర్ అయితే మాత్రం లుక్ సూపర్ ఉంది. మీకు ఈ ఫోన్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు బ్లూ కలర్ నుంచి ఆరెంజ్ గోల్డ్ కలర్ ఈ షేడ్లు అయితే మారుతున్నాయి. మీకు స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. కలర్ అయితే మాత్రం మీకు ఈ సెలెస్టియల్ బ్లూ కలర్ అయితే చాలా బాగుంది. అండ్ దీంతోపాటు దీనిలో బ్లాక్ అయితే ఉంటుంది. బ్లాక్ మీకు నార్మల్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత వైట్ కలర్ కూడా ఉంటుంది. వైట్ కలర్ కూడా బాగుంటుంది. కాకపోతే వైట్ కలర్ ఆ గ్రేడియంట్ ఫినిష్ అయితే రాదు. గ్రేడియంట్ ఫినిష్ రావాలంటే మీకు సెలెస్టియల్ బ్లూ కలరే. దీని లుక్ అయితే మాత్రం సూపర్ ఉంది. సెలెస్టియల్ బ్లూ కలర్ లుక్ అయితే సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నామంటే బిల్డ్ క్వాలిటీ కూడా వన్ ఆఫ్ ది బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉన్న ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మీకు గ్లాస్ బాడీ అనమాట. గ్లాస్ బ్యాక్ తోటి వస్తుంది. అండ్ చుట్టూ ఉండే ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అయితే యూజ్ చేశారు. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్లోనే ప్రజెంట్ లేటెస్ట్ గ్లాస్ అండ్ మోస్ట్ డ్యూరబుల్ గ్లాస్ అని చెప్పుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ తోటి వస్తుంది. అండ్ ఇది వెనకాల గ్లాస్ అని చెప్పా కదా, గ్లాస్ అయినంత మాత్రం ఇదేం మీకు ఫింగర్ ప్రింట్స్ కూడా ఏం అట్రాక్ట్ అయితే చేయట్లేదు. బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇది మీకు మ్యాట్ ఫినిష్ తోటి వస్తుంది కాబట్టి ఎట్లాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చూసామంటే డిస్ప్లే కూడా వన్ ఆఫ్ ది మెయిన్ హైలైటింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ కి. ఇది మీకు 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేకి మీకు HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. డాల్బీ విజన్ సర్టిఫికేషన్ ఉంటుంది. అండ్ ఇది 10-bit డిస్ప్లే 1 బిలియన్ కలర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లేకి మీకు MEMC ఉంటుంది. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1000 nits వరకు అయితే ఉంటుంది. ఓవరాల్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లేకి మీకు డిస్ప్లే మేట్ A+ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో డిస్ప్లే వైజ్ అయితే ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు సన్లైట్ విజిబిలిటీ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఆన్ పాయింట్ ఉంటాయి. అండ్ వైడ్ 1L1 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. OTTలో మీరు కంటెంట్ కూడా HD క్వాలిటీలో అయితే స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ 1000 nits పీక్ బ్రైట్నెస్ తోటి వస్తుంది కాబట్టి మేజర్ సన్లైట్ లో కూడా మీకు డిస్ప్లే అట్లాంటి విజిబిలిటీ ఇష్యూస్ అయితే రావు. కాకపోతే డిస్ప్లే విషయంలో కూడా కొద్దిగా నాకు ఒక చిన్న మైనస్ పాయింట్ ఏమనిపించింది అంటే బెజల్స్. సో దీంట్లో బెజల్స్, సైడ్ బెజల్ కానీ ఓవరాల్గా బెజల్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఆ బెజల్స్ కొద్దిగా తగ్గించి స్క్రీన్ టు బాడీ రేషియో కొద్దిగా పెంచితే బాగుండు అనిపించింది. అదొకటే మైనస్ పాయింట్ అనిపించింది. అదొకటి తప్ప డిస్ప్లే విషయంలో నాకు ఇంకా ఎట్లాంటి కంప్లైంట్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో ప్రాసెసర్ చూసామంటే దీనిలో మీకు ట్రిప్లెట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ తోటి వస్తుంది. LPDDR5 RAM తోటి వస్తుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ గా దీంట్లో మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ట్రిప్లెట్ ప్రాసెసర్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక జనరేషన్ ఓల్డ్ ప్రాసెసరే. లేటెస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ చూసుకుంటే 8+ Gen 1. అదే ట్రిప్లెట్ చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయినా కానీ పర్ఫార్మెన్స్ విషయంలో మీకు ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఏ గేమ్ వేసినా ఎంత హెవీ టాస్క్లు చేస్తే ఇది మీకు ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. ప్రెసెంట్ అయితే నేను గేమ్స్ ఏమీ ఎక్కించలేదు. ఎందుకంటే అన్బాక్స్ చేసి దాదాపు గంటన్నర మాత్రమే అవుతుంది. ఈ గంటన్నర నాకు కెమెరా అండ్ ఛార్జింగ్ చెక్ చేయడం సరిపోయింది కానీ గేమ్స్ అయితే ఎక్కించలేదు. అండ్ గేమ్స్ ఎక్కించి మీకు చూపించాల్సిన పని లేదు. ఎందుకంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ విషయంలో మీకు ఎట్లాంటి లోట్ అయితే ఉండదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో మీకు చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరా చూసామంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 108 MP కెమెరా. ఇది మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. ఎట్లాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. థర్డ్ కెమెరా వచ్చేసరికి 5 MP టెలి మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ యూస్ చేసి మీరు మాక్సిమం 8K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ 4K 60 ఆప్షన్
ఆప్షన్ ఉంది, 1080p 60 ఆప్షన్ ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మాక్సిమం 1080p 60 fps వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు కొన్ని ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఫోటో శాంపిల్స్ అయితే మాత్రం ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కానీ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చెప్పుకోవాలి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఫోటో శాంపిల్స్ అయినా వీడియో శాంపిల్స్ అయినా డే లైట్లో మీకు ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ లో లైట్లోకి వెళ్ళినా కానీ మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా విషయంలో మీకు ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఏ లైటింగ్ సిచ్యువేషన్ అయినా కానీ మీకు మంచి ఫోటోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరి మీరు మెయిన్ కెమెరా అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా లైటింగ్ ఉన్నప్పుడు ఓకే, కానీ లో లైట్లో ఖచ్చితంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే స్ట్రగుల్ అవుతుంది, ఎక్కువ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ 5 మెగాపిక్సెల్ టెలి మ్యాక్రో కెమెరా గురించి మాట్లాడుకోవాలి. దీని నుంచి అయితే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇది కూడా లో లైట్లో కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, బట్ లైటింగ్ ఉంటే మాత్రం టెలి మ్యాక్రో కెమెరా కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో దీని నుంచి మీరు మంచి మంచి మ్యాక్రో షాట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు, చాలా దగ్గరికి వెళ్ళి మ్యాక్రో ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు స్క్రీన్ మీద శాంపుల్స్ అయితే వేస్తున్నా. అండ్ మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. మ్యాక్రో వీడియో వచ్చేసరికి 1080p 30 fps వరకు మాక్సిమం అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ మ్యాక్రో వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా. 16 మెగాపిక్సెల్ కెమెరా మీకు డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది అండ్ లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. బట్ కన్సిడరింగ్ ద ప్రైస్ పాయింట్ 16 మెగాపిక్సెల్ కాకుండా దీనిలో మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అండ్ బై ద వే వీడియో శాంపిల్స్ ఇంకా మనం చూడలేదు కదా, ఒకసారి వీడియో శాంపిల్స్ చూడండి. ఇది వచ్చేసరికి ప్రజెంట్ మీరు చూస్తున్నది 8K 30 fps శాంపుల్. 8K 30 fpsలో మీకు ఎట్లాంటి స్టెబిలైజేషన్ అయితే ఉండదు. వీడియో అయితే కొద్దిగా షేకీగా ఉంటుంది అండ్ వీడియో రెజల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడియో మనకి బాగా చూడడానికి అయితే షార్ప్గా అనిపిస్తుంది. సో 8K వీడియో శాంపుల్ అయితే ఇట్లా ఉంటుంది. మీకు 8K వీడియో కంటే మాక్సిమం 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది 4K 60 fps శాంపుల్. ఎందుకంటే 4K 60 fpsలో మీకు స్టెబిలైజేషన్ బాగుంది. సో మరి 8K అంత దారుణంగా అయితే స్టెబిలైజేషన్ అయితే లేదు. 4K 60 fpsలో మీరు వీడియో రికార్డ్ చేసినా కానీ మంచి స్టేబుల్ వీడియో అయితే వస్తుంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా, వీడియో షార్ప్నెస్ కూడా 4K 60 fpsలో బాగుంది. సో మాక్సిమం 8K కన్నా కానీ 4K 60 fps తీసుకోండి, మీకు ఫైల్ సైజు తగ్గుతుంది అండ్ బెటర్ స్టేబుల్ వీడియో అయితే వస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ ఇది వచ్చేసరికి 1080p 60 fps శాంపుల్. 1080p 60 fps శాంపుల్ కూడా మీకు బాగానే ఉంది, మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 1080p 30 fpsలో మీరు సూపర్ స్టడీ మోడ్ అయితే ఆన్ చేయొచ్చు. సూపర్ స్టడీ మోడ్ ఆన్ చేస్తే మీకు అస్సలు వీడియోలో షేకే ఉండదు. ఇక్కడ చూడొచ్చు నేను పరిగెత్తుతూ వీడియో రికార్డ్ చేసినా కానీ చాలా స్టేబుల్గా అయితే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గింబల్ లైక్ స్టెబిలైజేషన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీనిలో వచ్చిన మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే సూపర్ స్టడీ మోడ్ ఆన్ చేయగానే రెజల్యూషన్ డ్రాప్ అయిపోయింది. 1080p 30 fps వరకే మీరు మాక్సిమం అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో కూడా కొద్దిగా నాయిస్ ఉన్నట్టు మరీ ఎక్కువ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయట్లేదు. సో బెటర్ 1080pలో సూపర్ స్టడీ మోడ్ యూస్ చేసుకునే కన్నా కూడా 4K 60 fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోండి. 4K 60 fpsలో స్టెబిలైజేషన్ కానీ వీడియో క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే బాగుంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా వీడియో చూసామంటే ఫ్రంట్ కెమెరా వీడియో కూడా బాగుంది. ఫ్రంట్ కెమెరాలో మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంది. డే లైట్లో ఫ్రంట్ కెమెరా వీడియో మీకు ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ ఇంకా ఈ ఫోన్లో మీకు కెమెరా వీడియో మోడ్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి. వ్లాగ్ మోడ్ అని ఉంటుంది, డ్యూయల్ వ్యూ మోడ్ అని ఉంటుంది. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు ఒకేసారి యూజ్ చేయొచ్చు. అండ్ అట్లాగే మూవీ ఎఫెక్ట్స్ తోటి వీడియో ఉంటుంది, మూవీ ఫ్రేమ్ వీడియో ఉంటుంది. కాకపోతే అవన్నీ చూపించాలంటే చాలా టైం పట్టేది, వీడియో బాగా లెంత్ అయిపోయింది. రిఫరెన్స్ కోసం ఒక వీడియో అయితే చూపిస్తా. ఈ మోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఆడియో జూమ్ మోడ్. ఈ ఆడియో జూమ్ మోడ్ మనం నార్మల్గా సామ్సంగ్ S సిరీస్ ఫోన్స్లో ఎక్కువ చూస్తాం. ఈ ఫోన్లో కూడా ఆడియో జూమ్ మోడ్ అయితే ఉంది. దీనికోసం వెనకాల కెమెరా మాడ్యూల్ దగ్గర డెడికేటెడ్గా ఇంకొక మైక్ అయితే ఉంటుంది ఆడియో జూమ్ మోడ్ కోసం. సో ఆ మైక్ని యూజ్ చేసుకొని మీరు వీడియోని జూమ్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే జూమ్ చేస్తున్నారో అక్కడికి ఆడియో కూడా ఎక్కువ తీసుకోవడం మొదలు పెట్టింది అనమాట. ఒకసారి శాంపిల్ చూడండి, మీకు అర్థమైంది. ఛాన్స్ ఉన్న మొబైల్ సెట్ అనేది కంప్లీట్గా చూద్దాం, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లిస్ట్లో కన్ఫర్మ్గా లాంచ్ అయ్యే మొబైల్ ఒకటి చెప్పాలంటే Pixel 7 సిరీస్, Pixel 7 అండ్ Pixel 7 Pro. ఇది ఓవరాల్గా కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం అంటే కెమెరాస్ విషయంలో నాకు చిన్న మైనస్ పాయింట్ అయితే ఫ్రంట్ కెమెరా ఒకటే అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ కాకుండా ఒక 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ ఇక నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వెళ్ళిపోయామంటే ఇది మీకు 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది అండ్ 120 వాట్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకోవాలి. 5000 mAh బ్యాటరీ కాబట్టి ఇది ఈజీగా మీకు ఒక సింగిల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. మీరు ఎంత హార్డ్ యూజ్ చేసినా కానీ ఈజీగా ఒక సింగిల్ వర్కింగ్ డే అయితే ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ 120 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ తోటి మీరు ఛార్జ్ చేస్తే వీళ్ళు అడ్వర్టైజ్ చేసింది వచ్చేసరికి 22 minutesలోనే ఫుల్ ఛార్జ్ అయిపోద్దని వీళ్ళైతే అడ్వర్టైజ్ చేస్తారు. బట్ ఇది 22 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ అయితే కాదు. నేను ఈ ఫోన్ బాక్స్లో నుంచి తీసినప్పుడు దీనిలో అయితే ఛార్జింగ్ నిల్లు నేను దాదాపు 23 minutes వరకు అయితే ఛార్జింగ్ అయితే పెట్టాను. 75% వరకు అయితే ఛార్జ్ అయ్యింది. సో అప్ టు 100% వరకు ఇది మీకు ఛార్జ్ అవ్వాలంటే 30 minutes వరకు అయితే టైం పడుతుంది. 30 to 35 minutes మధ్యలో ఇది మీకు 0 to 100% అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ ఈ ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు కొద్దిగా ఈ ఫోన్ మీకు బాగా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని చూసి మీరు భయపడబాకండి, అది కామన్.
ఛార్జ్ చేసేటప్పుడు 120 వాట్ అడాప్టర్ కాబట్టి కొద్దిగా ఇది హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని చూసి ఏం భయపడద్దు, ఫోన్ ఏం పేలిపోదు. సో అది దట్స్ కామన్, ఎందుకంటే దీనిలో ట్రిప్లెట్ ప్రాసెసర్ ఉంది. ట్రిప్లెట్ ప్రాసెసర్ ఇట్ సెల్ఫ్ హీటింగ్ అయ్యే ప్రాసెసర్ అండ్ కొద్దిగా హై వాటేజ్ ఛార్జర్ కాబట్టి ఆటోమేటిక్గా హీట్ అవుతుంది. బట్ దానివల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక ఈ ఫోన్ మీకు స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. హర్మన్ కార్డన్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ అయితే ఉంటుంది. సౌండ్ అవుట్పుట్ కూడా వీటి నుంచి అయితే బాగుంది, మంచి లౌడ్ అండ్ క్లియర్ అవుట్పుట్ అయితే ఉంది. స్టీరియో స్పీకర్స్ విషయంలో ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు, బట్ డాంగిల్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది మీకు 5G బ్యాండ్స్ వచ్చరికి 13 5G బ్యాండ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇండియాలో కావాల్సిన ప్రతి ఒక్క 5G బ్యాండ్ కూడా ఉంటుంది. ఏ ఒక్క 5G బ్యాండ్ కూడా దీనిలో అయితే మిస్ అవ్వట్లేదు. అండ్ అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మంచి ఫాస్ట్ అయితే ఉంటుంది. ఫింగర్ పెట్టగానే 1 సెకండ్ లోనే అన్లాక్ అయితే అయిపోతుంది. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా బాగా వర్క్ అవుతుంది. సో ఇది ఓవరాల్ గా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఈ ఫోన్ అయితే మీకు ప్రతి డిపార్ట్మెంట్ లో టేక్ చేస్తుంది. బిల్డ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా కొద్దిగా అటు ఇటు ఉంటుంది. టెలిమాక్రో కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ బ్యాటరీ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. 120 వాట్ వైడ్ ఛార్జింగ్ అయినా కానీ 5000 mAh బ్యాటరీ అయినా కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వైజ్ చూసుకున్నా కానీ ట్రిప్లెట్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓవరాల్ ఈ ఫోన్ ప్రతి డిపార్ట్మెంట్లో టెక్ చేస్తుంది. 30,000 రూపీస్ లోపు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. దీనిలో ఏదైనా మైనస్ పాయింట్స్ చెప్పాలంటే ఫస్ట్ మేజర్ మైనస్ పాయింట్ నాకు అనిపించింది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. దీనిలో మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాకుండా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చుంటే చాలా బాగుండేది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా అండ్ వైడ్ యాంగిల్ కెమెరా, ఆ 3 పాయింట్స్ అయితే ఈ ఫోన్లో నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. ఆ 3 తప్పించి ఇంకా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ ఫోన్ అయితే మీకు టిక్ చేస్తుంది. ఒకవేళ నెక్స్ట్ రాబోయే సేల్స్లో అయినా కానీ లేదంటే ఎప్పుడన్నా ఆఫర్స్లో అయినా కానీ ఈ ఫోన్ మీకు 32,000 రూపాయల లోపు కానీ 31కి కానీ అరౌండ్ 30,000 32,000 నుంచి అంతకంటే తక్కువలో వస్తే మాత్రం ఈ ఫోన్ మీరు అసలు వదులుకోవద్దు. చాలా చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా టిక్ చేస్తుంది. ఆ ప్రైస్లో ఒకవేళ మీరు తీసుకున్నారంటే 30,000 అరౌండ్ ప్రైస్లో మీరు ఈ ఫోన్ తీసుకున్నారంటే మంచి కిల్లర్ చాయిస్ అయితే అవుతుంది. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.